సరే ఎలా కొడతా ఎందుకు ఎలా కొడతావు? నీ నుంచి కాదు వాళ్ళు నీవు ఎలా కొడతా నువ్వు నన్ను గట్టలో తీసుకొస్తున్నావు. నువ్వు గోళ్ళ అని అది వరకు తెలిసాది. ఈ గట్టలో వచ్చావు అన్ని చూపిస్తావు నాకు. చూడాలి ఇంకా ఆ యొక్క ఎండికొండ పైన మన కాపురం కాపురం చూపి అన్ని కాపురాలు చూపిస్తాను. స్వామి సుందరమైన ఎండి కొండ ఈ కొండ మనది. మన కొండకు నువ్వు తీసుకొచ్చావు. ఈ లైట్ కొండ మీద పార్వతి కూడా ఉంటారు. అది చెప్పాడా పార్వతి ఉందని? నాకు మంటలు చెప్పింది కానీ విజయేశ్వర నా బాబమూరం జిల్లేనుగా విజయేశ్వర నాదే ఆ కొండ నాదే అంటున్నావు. మరి ఇంకే ఈ కొండను చూసినాను. అదే ఆ కొండ పైన కూర్చుంటావే ఉండి ఆ యొక్క గంగ ఎప్పుడు నీరు కుమ్మరిస్తూనే నా శరీరం అంతా చల్లబడి ఉంటది. నువ్వు కంట్రోల్ చేయండి నా కలర్నా ఉన్నావు. ఈమె మాత్రం చూపట్టి కంట్రోల్ చేయండి నా కలర్ నాకు చెప్పిన ఉద్దేశం కంట్రోల్ మీద కలర్ అయితే నువ్వు నన్ను చేసుకునేదంటే ఒకసారి ఒక యజ్ఞాన్ని పోయి విషం పాలు తాగే పాటికే నీకు శరీరం మంట మంటే పాటికే ఆ గంగని యొక్క నీ తలపైన కూకోబెడితే నీ దేహం మంట తలపడుతుంది నువ్వు అంటున్నావు కదా. నువ్వు చేసుకున్నావు కదా, అందువల్ల చేసుకుంటే అందుకు నీకు నచ్చలేదు. నీకు ఎన్ని కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను. ఏదొచ్చినా నువ్వు మాత్రం నా శిరము పైన ఉండి ఎప్పుడు జలం కుమ్మరిస్తుంటా. లోక రక్షక ముల్లోకములు
తలపైన నీ ఉంటే గంగలు కాబట్టి ఎప్పుడు నీ జలము నీళ్లు కాడతాయి, నీ దేహము చల్లబడతాయి. కర్రెగుండు నల్లగుండు కర్రెగుండు అన్ని అన్నది ఇప్పుడు కర్రెగుండు నల్లగుండు కర్రెగుండు నల్లగుండు ఎట్లా చేసుకోవాలి వద్దు వద్దు అన్నది ఇప్పుడు ఏమంటుంది చెలిమని ఏ సెల్మని 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 అంట ఆ రోజులలో తీసుకోవాలి గట్టే ఉంటది కాదు ఆ రోజుల్లో ఒక్క పని అనుకున్నావు. ఎర్రగుండు ఇప్పుడు ఏమంతా ఆడలు ఇష్టం అది ఆడలు ఇష్టం అంట ఆడలు ఇష్టం ఆడలు ఇష్టం అంట అంటే గవర్నమెంట్ జాబ్ అది ఏర్పాటు హాస్పిటల్ అది నీకున్న పోగా నాకు పెళ్లి ఆ రోజు ఏమన్నాను నా తోటి అన్నాడు అనుకున్నా. ఇదివరకే పార్వతి అన్నావు, ఇప్పుడు పార్వతి అన్నావు. నీ పార్వతి నీకు ఎందుకు ఉండాలి? నువ్వు నా గురించి ఉండాలి కదా. ఆడలు ఇష్టం అంటే పార్వతి పార్వతి ఒక 10 నిమిషాలు చెప్పాలి. ఓ నాదా పారేస్తారా, నేను ఇదే ఉంటాను. నువ్వు పార్వతి అంటున్నావు కాబట్టి నీ పార్వతి తెచ్చుకో, మరి నన్ను చేసుకున్నావు కదా. నువ్వు నా వెనకాల ఉండు, నీ వెనకాల నీ దూరంగా ఉంటా. ఎప్పుడైనా నా సెలవు పైన ఉండు కానీ నువ్వు ఎక్కడ పోకు. ఉండాలా ఉంటే కథ అర్థమవుతుంది. ఇప్పుడే పోవద్దు, కాసేపు ఉండాలి మీరు. లోపల కలికి ఎవరు లేరు పిలిచిన నేనాను రాను తీయవోను. కలికి ఎవరు లేరు పిలిచిన నేనాను రాను తీయవోను. తలుపు తీయంగా లైట్ పని
ఈ కరెంట్ పని ఇలాగనేమో కర్రెగుండు పుర్రగుండు కర్రెగుండు ఇప్పుడేమో ఇద్దరి దేవున్నా చెన్నకు వస్తుడయేల పొంగు చాలా ఇద్దరి దేవున్నా చెన్నకు వస్తుడయేల పొంగు చాలా ఇంటిని చేసుకొని వస్తున్నాను నీకు అప్పుడే ఆనాడే ఆపుతాను నీవు ఇంటికి చేసుకొని వచ్చి మళ్ళా చెయ్యాలి అంటావు ఇక్కడ అలిగింది పో ఎందుకు వెళ్తుందా పుట్ల కట్టలేదా ఫంక్షన్ల ఖర్చు పెట్టలేదా ఏం తక్కువైందా నాకు? ఎవరు చెప్తున్నారు నీకు మరి తాను పువ్వులు అల్లుడా? ఎవరు చెప్పినారు మరి తాను ఏయ్ కొట్టు! కొట్టు! ఏం చేస్తావా? ఎవరు చెప్పినారు మరి తాను ఎవరు చెప్పినారు ఎవరు ఏ ప్రకారంగా చెప్పము ఎవరు చెప్పాలా వసుదా చిత్తాలు రివాస తెలిసేలీసా ఎవరు చెప్పాలా వసుదా చిత్తాలు రివాస తెలిసేలీసా ఎవరు చెప్పాలా వనితా చిత్తాలు రివాస తెలిసేలీసా ఎవరు చెప్పాలా వనితా చిత్తాలు రివాస తెలిసేలీసా ఎవరు చెప్పాలా వనితా చిత్తాలు ఓ పార్వతి నీలో మాట్లాడతారు రాదు. ఆ యొక్క ఎండి కొండ పైన నువ్వే ఉండువు కాదు అద్భుతంగా ఎండి నేను ఆ యొక్క శిక్షలో వెళ్ళిపోతాను కదా. కాదు నీలే పార్వతులు అనుకోరా స్వామి కోళ్ళు ఎందుకు బతికాడా? ఆ యొక్క శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు ఒక్కడమే పడ్డాడు ఇక్కడ ఇక్కడనే ఉండు స్వామి ఇక్కడ నువ్వు నువ్వు మంచివాడిని స్వామి మీరు లోనికి వచ్చి దానిని నిలబెట్టండి. నేను ఒక్కడి లోపల ప్రాణేశ్వర ఏం సప్పుడు సప్పుడు మన తప్పుడు మాట్లాడలేక. ఏం అది ఎక్కడ పోతుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడే పోతుంది అక్కడ పోతుంది చెప్పు ఇంట్లో పోయి గడు తలుపు తీయడం. ఆ తలుపు నేను తీస్తా ఆ తలుపు ఎక్కడ ఏం తప్పుడు తప్పుడు? అది తప్పు అంటే తీయము. అమ్మో. నీ పేరేం లేదు, ఏమీ లేదు. ఎక్కడ నీ పేరు? ఆ? గంగ కాదు నువ్వు, అమ్మో. చదివాడు పార్వతి తల్లి మన ఒక్క క్లాస్ మీద చదువుకున్నా కానీ అలనాడు నన్ను దూలలాడియు అలనాడు ఏమి పాపములు చేసినప్పుడు మా అమ్మో ఇంతమంది మధ్య చూడని. సమితిని తెత్తనని నే పలికినాను ఏయ్ సమితిని తెచ్చిన నీళ్లు కాల రాసు వేళ అట్లా కాదు ఇట్టనా? దెబ్బ గుబ్బ దెబ్బ నీ దెబ్బ కాకుండా దెబ్బ ఇంత దెబ్బ కాలే కాలే కట్టుకుంటున్నా. ఇంటికి వచ్చి 3 రోజులు కాలే అంతే ఇసురా వస్తా 3 రోజులు కాలే ఇసురు కాదు, కాయ్ బాయ్ కాదు కాబట్టి కాదు. వింటిలో తగదు దుమ్ము దులుపుదాని మాటాన్ని వద్దు నాకు సంసి వసుదలోనా చేయకపోయే రమణి గతి చేయకపోవే రమణీయగా బాగా దిగి గో, రద్దు చేయకపోయే నువ్వు చేయాలి దానివి నన్ను ఇబ్బందులు పెట్టి నా వంక చూడకుండా నేను పోయి ఆ రోజు చెప్పాను కదా ఏమంది మన ముంగల ఇసురా ఏమంది ఇంత పొడుగు ఇంత లోతు ఎందుకమ్మా నువ్వు ఇంత ఎందుకమ్మా ఆ యొక్క మన ఇల్లు ఆయన చెప్పారు కదా ఎండి కొండ రోజులా ఇల్లు ఎండుకోండి ఎండుకోండి పార్వతి
ఉందా? ఉన్నది కదా చెప్పు నాతోటి. చెప్పిన ఏదన్నా పొల్లు ఏది పార్వతి ఏది ఎవరు మరి నేనెందుకు వచ్చాను మరి ఇక్కడికి? నువ్వు నా యొక్క అవసరానికి నా యొక్క మంటల గురించి భరింపలేక నేను చేసుకున్న అవసరానికి వాడుకున్నా వాడుకో అక్కడ జాగ్రత్త అనేది నీవు ఏమవుతాడు అనాలి చూడు కాల రాసి అది ఎవరి నన్ను బొమ్మడం అది ఎవరే నీవు ఓ ఓ అమ్మ ఓ అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు జాగ్రత్తగా పోయి నిధి పిలుచుకోడు ఆయన కొట్టి నన్ను పిలిచాడు. నన్ను బొమ్మనుటకు నాది ఎవర నీవు, నన్ను బొమ్మనుటకు నాది ఎవర నీవు, పన్నుగా పరిణయం ఆడి వస్తే పన్నుగా పరిణాయమాడి వస్తీ వనలాడిన నీవు తనులు తప్పవు నిన్ను ఎగనేను. ఓ అమ్మ నువ్వు బాగా బరువుగా ఉన్నావు, ఆటకున్నావు. మరి నిన్ను ఇష్టపెట్టి నన్ను వచ్చింది అంటే మరి నిన్ను నువ్వు మంచిగానే ఆడబోటగా ఉన్నావు. మరి నా కాడికి ఎందుకు వచ్చింది అమ్మాయి? అది కూడా చెప్తాను, నువ్వు చెప్పాలి. నువ్వు మంచిగా బరువు ఎత్తు పొరుగు ఉన్నావు. బొమ్మ కాదు అది మాట్లాడాలి. అది మాట్లాడాలి. నువ్వు ఎట్లా నువ్వు మంచిగా ఆటగా బర్రగా పొరగొన్నావు. దాని గురించి కాదు. మీరు పోతే నేను ఆడవాలి. నేను ఇప్పటిదాకా పోతే చిన్న మీరు ఏడబెట్టి ఇప్పుడు వస్తేనే వచ్చి నీ భర్త భగవంతుడు అయ్యే కాబట్టి చెప్పిండా అప్పుడు ఏడగా చెప్పింది. మొగలి మెచ్చనిదానా మొగలి మెచ్చనిదానా నీవు మాట్లాడా బాబు మొగలి మెచ్చనిదానా నీవు మాట్లాడా బాబు హనరు పోతు వల హనరా దాబునే 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 దికమేల సానా హనరు పోతు వల హనరా దాబునే దికమేల సానా. నిన్ను మొగడు మెచ్చితే నా కాడికి వస్తున్నా ఎందుకు నువ్వు అసలు సారి అయ్యే కాబట్టి నా తుమ్మచెట్టు మాడగొట్టాం అనుకో మేకలు వేస్తే అన్నీ వేస్తాయి. ఎందుకు వస్తున్నాయి కాదు గదిలోన ఇంట్లో గరీన సమితి ఇంట్లో కలిగిన సమితివేను మాటలు ఆడబోతున్నాను అనగా దొరికనాడు అచ్చరా
కాదే. తొక్కితేనే పడబెట్టి. తొక్కవా తొక్కిన వాళ్ళందరూ కామెడీ హాస్పిటల్ ఎవరు బుద్ధి వస్తుంది దానికి. తొక్కిన వాళ్ళు కామెడీ హాస్పిటల్ ఎవరు అమ్మా కామెడీ ఓ, హాస్పిటల్ అదే కాదే. నీ తండ్రికే గది ఉంటే తండ్రికే గది ఉంటే నిన్ను ఎందుకు ఇచ్చినాడు? తండ్రికి గది ఉంటే నిన్ను ఎందుకు ఇచ్చినాడు? నీ తండ్రికే గది ఉంటే ఈ తండ్రికి గది ఉంటే నిన్ను ఎందుకు ఇచ్చినారే? తండ్రికి గది ఉంటే నిన్ను ఎందుకు ఇచ్చినారే? నాదు తండ్రియో మెచ్చి నాకు నువ్వు నాదు తండ్రియో వచ్చి నాకు నాదు తండ్రియో నాదు తండ్రియో మెచ్చి నాకు నువ్వు పెళ్లి చేసినారే. నన్ను తండ్రియు మెచ్చినాడు ఓ అమ్మా, నువ్వు ఊట పాలకు రాకోకే. ఎట్లనే నువ్వు అప్పుడు నీ తండ్రి తండ్రి మెచ్చి ఇచ్చినా? చేసిందా? అవును కానీ తల్లి నా